అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ మధ్య ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనే ఒక కొరియోగ్రాఫరు తనని లైంగికంగా వేధించారని వాళ్ళ అసిస్టెంటు ఈ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, దానికి తదనంతరం ఈ నేషనల్ మీడియాలో కూడా అది మొత్తం రాష్ట్రంలో దేశంలో కూడా అది కొంచెం సంచలనం అయ్యి నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యి అది పూర్తిగా ఒక పెద్ద ఇష్యూగా అది మారటం జరిగింది. తద్వారా ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయటం, తన తర్వాత ఈ జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇంకా ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను ఏం చెప్పిందంటే, మామూలుగా ఆయన తను మైనర్గా ఉన్నప్పుడు కానించి, అంటే 2018-19 కానించి కూడా అంటే అప్పట్లోనే తనని మైనర్గా ఉన్నప్పుడే తన మీద రేప్ అటెంప్ట్ చేశాడని జానీ మాస్టర్. ఆ తర్వాత కూడా చాలాసార్లు అంటే తన ఫ్లాట్లో ఉన్నప్పుడు, లేదంటే ఈ షూటింగ్లో ఫిల్మ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు క్యారవాన్లో కూడా తను అనేక సార్లు లైంగికంగా బాధించాడని, తర్వాత ఈ పెళ్లి చేసుకోవడానికి మతం మారమని ఇలాగ వేధించాడని, ఇలాగ పలు అంటే ఆరోపణలు చేయటం ద్వారా ఆయన మీద తను ఈ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే జానీ మాస్టరు ఎవరైతే అభిమానులు కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదంటే తోటి కొలీగ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళలో చాలామంది చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు ఆమె ఈ జానీ మాస్టర్ దగ్గరికి 2019లో తనకి అసిస్టెంట్గా వచ్చింది. అంతకుముందే తను ఈ ఢీ డ్యాన్స్ షోలో తన కంటెస్టెంట్గా ఉంది. అప్పటికే తనకి చాలామంది పరిచయాలు ఉన్నాయి. తర్వాత చాలామంది ఫ్రెండ్స్తో తను డ్యాన్స్ కార్యక్రమాలు చేసింది. తను చాలా మంచి డ్యాన్సరు. పైగా ఏంటంటే తనకి కూడా చాలా అందరితోనూ మాట్లాడే యాక్సెస్ కూడా ఉంది. తర్వాత ఈవెన్ జానీ మాస్టర్ దగ్గరికి చేరిన తర్వాత ఏదైతే జానీ మాస్టర్ ఎదుగుతూ ఉన్నారో ఆ క్రమంలో తను కూడా ఏదైతే బాధితురాలు ఉందో జానీ మాస్టర్ అసిస్టెంట్కి తను కూడా చాలా వరకు గ్రో అయింది. ఇంకా తన నెట్వర్క్, తన పరిచయాలు కూడా బాగా గ్రో అయ్యాయి. ఇంక తనేమీ బాధితురాలు కాదు, తను చాలా ధైర్యవంతురాలు, చాలా గుడ్ డాన్సరు. ప్లస్ ఏంటంటే తనకి చాలామంది పరిచయాలు ఉన్నాయి. ఇంకా ప్రతి ఫిల్మ్ వెళ్ళినప్పుడు కూడా తనకి అందరితోనూ మాట్లాడే యాక్సెస్ ఉంటుంది, హీరోతో కూడా మాట్లాడే యాక్సెస్ ఉంటుంది. తర్వాత ఏదైతే తను చెప్తుందో, ఆరోపణలు చేస్తుందో ఈ షూటింగ్లో కానీ, లేదనుకుంటే హోటల్లో ఉండటం, వీటిలో ఏదో మామూలుగా తన మీద దాడి జరిగిందో లేదా ఇంటికి వచ్చాడని చెప్తుందో అవన్నీ కూడా వట్టి బూటకాలు. ఎందుకంటే యాక్చువల్గా ప్రతి ఒక్క షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ, మిగతా సందర్భాల్లో కానీ ఎవరో ఒకరు ఉంటానే ఉంటాము తన తోడుగాను. అటువంటి అవకాశం ఉండదు. ఇంకా షూటింగ్లో అయితే వందల కొద్దీ మామూలుగా ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ ఉంటారు. సో అలాంటి అవకాశం ఉండదు. అదంతా కూడా చాలా బిజీగా జరుగుతుంది. అదంతా వాళ్ళు కొట్టిపారేయటం. అదేంటంటే ఈ సమస్యగా ఉత్పన్నం అవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పిన ప్రకారం ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో తను ఈ డ్యాన్స్ ఏదైతే యూనియన్ ఉందో, కొరియోగ్రఫీ యూనియన్ ఏదైతే ఉందో దానికి అధ్యక్షులుగా కూడా ఉన్నాడు. తను అధ్యక్షులుగా ఉండటం తర్వాత ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరైతే ఉందో బాధితురాలు, తను ఈ 5 years క్రితం తన దగ్గర అసిస్టెంట్గా చేరటం, తర్వాత తను తనంతటగాలో మాస్టర్గా అవ్వాలని కోరుకోవటం. అంటే మాస్టర్గా అవ్వాలంటే ఈ డ్యాన్స్ యూనియన్ మామూలు రూల్స్ ప్రకారం ఎవరికైనా 5 years కనుక ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తే వాళ్ళకి ఈ మాస్టర్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల తనకి 5 years కంప్లీట్ అయిపోయింది కనుక తను మాస్టర్గా మారాలని కోరుకుంది. పైగా తనకు కూడా చాలా మంచి అవకాశాలు వచ్చినాయి. అందుకోసమని ఈ యూనియన్ తర్వాత జానీ మాస్టర్ దగ్గరికి వచ్చి తను మామూలుగా మాస్టర్ కార్డు ఇప్పించవలసింది తనకు కోరటం. అయితే జానీ మాస్టర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను గత కొన్ని కాలంలో ఏంటంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటం, తర్వాత తను చాలా సినిమాలతో చాలా బిజీగా ఉండటం, తన కారణాల వల్ల ఏంటంటే తనకి ఎవరైతే ఎంఐ అభ్యర్థులు ఉందో తను సరిగ్గా తీసుకోలేకపోవటం వల్ల తన మీద కొంచెం తనకేంటంటే తన జానీ మాస్టర్ పని చేస్తాడో లేదో అని తనకు ఒక అనుమానం వచ్చింది. ఇలాంటి కారణాల వల్ల తనకి జానీ మాస్టర్కి బుద్ధి చెప్పాలని తను ఇంకా అంటే పని అవుతుందో లేదో అన్నట్టుగా తనకు ఒక కోపంతో కానీ, లేదనుకుంటే మిగతా ఏదైతే బాధతో కానీ తను ఈ కేసు అనేది ఫైల్ చేసిందో అదంతా కూడా పూర్తిగా అవాస్తవం. ఇంకా జానీ మాస్టర్ కూడా ఏంటంటే తను కూడా ఈ అమ్మాయికి కార్డు ఇవ్వాలని ఇప్పించకూడదని కూడా తను కోరుకోలేదు. యాక్చువల్గా ఈ అమ్మాయికి కార్డు ఇవ్వాలని తను కూడా చాలా పలుమార్లు వాళ్ళ యూనియన్లో కూడా తను అడిగాడు. అయితే
ఈ యూనియన్ సభ్యులందరూ కూడా ఈ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ కనుకే ఆయన్నే ఈ కార్డు మామూలుగా ఏదైతే ఉందో పనంతా కూడా ఆయన చేతుల మీద చేయమన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే సమస్య ఏంటంటే ఒక కార్డు ఇష్యూ చేయాలంటే దానికి యూనియన్ తరఫున ఒక ఏజీఎం అనేది కూడా పెట్టాలంటే, అంటే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏదో పెట్టాలంట. అది పెడితే అది అక్కడ అందులోనే యాక్సెప్ట్ చేయాలంటే ఈ కార్డులు ఎవరికి ఇవ్వకపోవడం అనేది. సో అటువంటి ఏదో మొత్తం మీద లిటిగేషన్స్ వల్ల తను ఏదైతే తనకి కోరుకుందో తను చేయలేకపోవటం, ప్లస్ ఏంటంటే యూనియన్లో కూడా కొన్ని గొడవలు ఉండటం, కొంత వ్యతిరేకత ఉండడం జానీ మాస్టర్కి వ్యతిరేకంగా. ఇంకా వాళ్ళు ఏంటంటే తను ఏంటంటే పదవుల్లో ఉన్నాడు, తర్వాత తను పైకి వస్తున్నాడు, తను అన్ని రకాలుగా కూడా తను బెనిఫిట్ పొందుతున్నాడు. సో పని కూడా తనే చేయాలి, తను తప్పించి తను ఒక లీడర్గా అంటే ప్రెసిడెంట్గా తనే చేయాలి, మేము చేయటం మేమెందుకు చేయాలని వాళ్ళు భీష్మించుకోవటం, ఇలాగ రకరకాల కారణాల దృష్ట్యా ఇదేంటంటే సమస్య అనేది తన చేతిలో కూడా పూర్తిగా లేకపోవటం, ఈ విధంగా బాధితురాలకి కొంచెం అపోహ కలగడానికి కారణమైంది. సో తను ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుని జానీ మాస్టర్ మీద అలిగేషన్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను ఎదుగుదలలో జానీ మాస్టర్ అన్నవాడు చాలా హెల్ప్ చేశాడు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు జానీ మాస్టర్ అన్నవాడు అనే వ్యక్తి డాన్సర్, కొరియోగ్రాఫర్గా చాలా పాపులర్ అయ్యాడు. తను ప్రస్తుతం తెలుగులోనే హిందీ, తమిళ్, కన్నడ ఇలాగా అన్ని భాషల్లో కూడా తను చాలా బిజీ డాన్సర్గా కొరియోగ్రాఫర్గా మారాడు. తను చాలా పెద్ద పెద్ద హిట్లు పొందటం, ఈ రకంగా ఏంటంటే తన అసిస్టెంట్లు కూడా చాలా వరకు వాళ్ళు పెరగడానికి అవకాశం ఏర్పడింది. సో అందువల్ల ఏంటంటే ఏదైతే ఆరోపణ ఉందో ఇదంతా పూర్తిగా అవాస్తవం. తర్వాత ఇదంతా కూడా ఒక పర్సనల్గా ఒక ఎక్స్టెన్షన్ మామూలుగా ఇంటెన్షన్తోనే దీన్ని పెట్టిందే తప్పించి ఆ బాధితురాలకి ఎటువంటి లైంగిక దాడి జరగలేదు. తనేమి బెదిరించింది కానీ, లేదనుకుంటే ఇంకో రకంగా తను ఎక్స్‌ప్లాయిట్ చేసింది కానీ అన్నది పూర్తిగా అవాస్తవం. ఇంకా డాన్స్ యూనియన్లో కూడా ఏంటంటే ఎవరికి మామూలుగా ఆసక్తి లేనిది, అంటే ఎవరు పర్మిషన్ లేనిది ఎవరు దాడి చేసే అసలు అవకాశం ఉండదు. నిరంతరం ఎప్పుడు కూడా అందరూ కూడా చాలా వెంటే ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు చెప్తున్నారన్నమాట. అయితే ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అంటే బాధితురాలు చెప్పింది నిజమా, లేదనుకుంటే ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో వాళ్ళ మిత్రులు చెప్పింది నిజమా, ఇవన్నీ అదంతా ఏంటంటే పూర్తిగా నిజాలతోనే ఆధారపడి ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఆ బాధితురాలు కొన్ని విషయాల మీద తిన ఆరోపణ చేసిన దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. సో కూడా అరెస్ట్ అవడమే కాకుండా జ్యుడిషియల్ రిమాండ్ కూడా వెళ్ళటం జరిగిందన్నమాట. అందువల్ల ఇప్పుడు తనకి ఏదైతే బాధితురాలు కేసు పెట్టిందో దానికి అనుగుణంగా ఏంటంటే ఈ పోలీసు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసి అవన్నీ కూడా ఫ్యాక్ట్ అనేది క్రాస్ చెకింగ్ అనేది చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో అందులో కనుక నిజాలు ఉంటే కనుక అది మామూలుగా నిజాలు ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ జానీ మాస్టర్ అన్న వాళ్ళు తను ఒక కల్ప్రిట్గా తను గుర్తించబడతాడు. అదేవిధంగా అఫ్కోర్స్ జానీ మాస్టర్ కూడా ఏంటంటే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం కూడా ఇస్తారు. తన కనుక ఈ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో తనకి ఇది తప్పని కూడా తను కూడా నిరూపించవచ్చు. ఏదైనా ఏంటంటే ఇప్పుడు ఈ కేసు కూడా ఏంటంటే అందరూ దీన్ని సీరియస్గా తీసుకోవటం, ఈ మోస్ట్ పాపులర్ అవటం, ఎంతోమంది దీని విషయంలో శ్రద్ధ వహించడం వల్ల ఏదైతే నిజాలకు అనుగుణంగానే ఏదో మంచి వచ్చేటో జరుగుతుంది. అంటే తప్పు ఉంటే జానీ మాస్టర్ అరెస్ట్ అవుతాడు, అలా లేదనుకుంటే తనకైనా ఇది కరెక్ట్ కాదనుకుంటే తన నిర్దోషిగా బయటపడతాడు. అయితే ఇందులో మనం పూర్తిగా ఏంటంటే నిజాల మీదే ఈ కేసు అనేది మామూలుగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇదేంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవన్నీ కొన్ని ప్రతి సాధారణ ఇండస్ట్రీలో ఉన్నట్టే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఈ పోటాపోటీ ఉండటం, తర్వాత ఏంటంటే అక్కడ కూడా వాళ్ళకి వ్యక్తిగతమైన సమస్యలు, యూనియన్ గొడవలు ఇవన్నీ ఉండటం వల్ల అన్ని రకాల అంశాలు కలిసి ఇది పూర్తిగా ఇలాగా తీవ్ర రూపం దాల్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది, అదేవిధంగా కోర్టు కూడా దీనిలో సర్వీలెన్స్లో ఉంది కనుక వాళ్ళు పూర్తిగా సరైన దిశలో దాన్ని కేసు అనేది ఇన్వెస్టిగేట్ చేసి మంచి ఏదైతే ఉందో నిజాన్ని అనేది రాబడతారని మనం అందరం ఆశిద్దాం. ఇంకా ప్రస్తుతం అంటే ఇందులో నెలకొన్న ఏదైతే ఉన్నాయో రకరకాల అంశాలు ఉన్నాయో అవన్నిటి కూడా ఎంతో కొంత గొప్ప మనం ఈ అంశాలు చెప్పడం ద్వారా కొద్ది గొప్ప అవి క్లియర్ అవుతాయని నేను చేస్తున్నాను.
ఇంకా రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.